కర్మలను నశింపచేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక అనే త్రిరత్నాలను పాటించడమే మోక్షాన్ని పొందే మార్గమని ఆయన బోధించాడు. క్రీస్తు పూర్వం 599లో బీహార్లోని వైశాలికి సమీపంలో ఉన్న కుంద గ్రామంలో సిద్ధార్థ మహారాజుకు, రాణి త్రిశలకు వర్ధమానుడు జన్మించాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం 13వ రోజున అంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజున మహావీరుడు జన్మించాడు. 30వ ఏట ఇల్లు వదిలి జ్ఞానాన్వేషణ కోసం అడవుల్లో కొండల్లో తిరిగాడు. ధ్యానం చేశాడు. దిగంబర మునిగా మారాడు. జంతుబలులు ప్రధానంగా ఉండే యజ్ఞయాగాదులను, కుల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన బోధ రాజుల నుంచి సామాన్యుల వరకు ఎందరినో ఆకర్షించింది. ఒక మనిషి అతను చేసిన పనుల వల్ల గొప్పవాడవుతాడు కాని కులం వల్లనో, జాతి వల్లనో, ధనం వల్లనో కాదని మనుషులంతా ఒక్కటేనని వర్ధమానుడు స్పష్టం చేశాడు. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక, త్రిరత్నాలనే ఈ 3 సూత్రాలు మహావీరుడి బోధలకు ఆధారాలు. అలాగే జైన ధర్మాన్ని అనుసరించేవారు పాటించాల్సిన నియమాలను కూడా మహావీరుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. వీటిలో 4 నియమాలు అంతకుముందు తీర్థంకరులు నిర్దేశించినవే. ఈ భావనలను మహావీరుడు మరింత స్పష్టంగా నిర్వచించాడు. బ్రహ్మచర్యం అనే 5వ నియమాన్ని వాటికి జోడించాడు. వీటిని పాటిస్తామని జైన ధర్మాన్ని అనుసరించేవారు ప్రమాణం చెయ్యాలి. ఈ నియమాల్లో మొదటిది అహింస. జీవం ఉన్న దేనికి హాని తలపెట్టకూడదు. మరణాలకు కారణం కాకూడదు. అన్ని రకాల హింసకు దూరంగా ఉండాలి. మాటలతో ఇతరులను హింసించకూడదు. అందరూ తప్పనిసరిగా శాకాహారమే తీసుకోవాలి. రెండవది సత్యం. సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. అసత్యం ఆడకూడదు. ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకూడదు. మూడవది అస్థేయం, అంటే దొంగతనం చేయకూడదు. ఇతరులకు చెందిన వాటిని ఆశించకూడదు. 4వది అపరిగ్రహం. మనిషి తన అవసరాలకు మంచి వస్తువులను కాని, ఆస్తులను కాని దాచుకోకూడదు. అధికంగా ఉన్న డబ్బును, వస్తువులను దానం చెయ్యాలి. వ్యక్తుల మీద, వస్తువుల మీద, ప్రదేశాల మీద మమకారం పెంచుకోకూడదు. 5వది బ్రహ్మచర్యం. శారీరకమైన కోర్కెలను దగ్గరకు రానియకుండా దృష్టినంతటినీ నిర్వాణం మీదనే కేంద్రీకరించాలి. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరే అర్హత, శక్తి మహిళలకు కూడా ఉందని మహావీరుడు ప్రకటించాడు. తనను అనుసరించే వారిని సాధు, సాత్వి, శ్రావక్, శ్రావిక అనే 4 స్థాయిలుగా వర్గీకరించాడు. జైన సిద్ధాంతం ప్రకారం తీర్థంకరులందరూ మానవులే. కాని ధ్యానం, ఆత్మజ్ఞానం పొందడం ద్వారా అత్యున్నత స్థితికి చేరినవారు. జైన ధర్మంలో వారే దైవాలు. ప్రతి ఒక్కరి జీవితంలో అంతిమ లక్ష్యం నిర్వాణాన్ని, అంటే మోక్షాన్ని సాధించడమేనని, నిర్వాణం అంటే జననం, జీవనం, మరణం అనే చక్రం నుంచి విముక్తి పొందడమేనని మహావీరుడు చెప్పాడు. మానవ జీవితాన్ని అవసరకాంక్షలు, హింసాత్మక ధోరణులతో సంక్లిష్టం చేసుకోకుండా నిరాడంబరంగా అహింసతో జీవిస్తూ మోక్షాన్ని సాధించాలన్న మహావీరుడి బోధలు సర్వకాలాలకు వర్తిస్తాయి. ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.